నమస్తే అండి. నేను మీ హోమియోపతి డాక్టర్ అజయ్. పిఎన్ఆర్ దర్శి హోమియోపతి క్లినిక్, అమీనాపేట, ఏలూరు. సో ఈరోజు ఏంటంటే రుమటైడ్ ఆర్థరైటిస్ అవేర్నెస్ డే అంటారు. ఈరోజు మనం ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాం. సో రుమటైడ్ ఆర్థరైటిస్ ఇదేంటంటే ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే మన 100% మన ఇమ్యూనిటీ ఉందనుకోండి, 50% ఇమ్యూనిటీ మన మీద సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేసుకుంటాం. మన సెల్స్ గుర్తించగా అవి కూడా ఒక బ్యాక్టీరియా, ఫంగస్ అనుకుని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. మన కణాలు మనమే డ్యామేజ్ చేస్తాయి. సో ఇక్కడ ఏంటంటే ఇమ్యూనిటీ లోపం. సో ఇలాంటి కండిషన్స్లో హోమియోపతి ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. సో రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఆర్థరైటిస్లో చాలా టైప్స్ ఉన్నాయి. గౌటీ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, ఇలా చాలా టైప్స్ ఉన్నాయి. సో ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది స్మాల్ జాయింట్స్ ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది, తర్వాత లార్జ్ జాయింట్స్కి స్ప్రెడ్ అవుతుంది. సో ఫస్ట్ దీని లక్షణాలు తెలుసుకుందాం. ఈ స్మాల్ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో స్వెల్లింగ్ అంటే వాపులు, బాగా విపరీతమైన నొప్పి, ఇలా ముట్టుకుంటేనే నొప్పి అంటాడు, ముట్టుకొని ఇవ్వడం. అలాగే మార్నింగ్ నిద్ర లేవగానే చాలా బాగా పెయిన్ వస్తుంది. ఈవెన్ అసలు మనం టచ్ చేయనివారు అనమాట వాళ్ళు. అలాగే బెడ్ మీద నుంచి లేవడానికి చాలా ఇబ్బంది పడతారు. ఇమ్మొబిలిటీ వస్తుంది, అంటే స్టిఫ్ అయిపోతాయి, జాయింట్స్ అన్ని స్టిఫ్ అయిపోయి లెగలేని పరిస్థితి వస్తుంది అనమాట. సో ఇవి మెయిన్ లక్షణాలు అనమాట. వాపు, బాగా పెయిన్ రావడం, ఇరుపుదనం రావడం, అలాగే ముట్టుకొని నింపుకోవడం, మార్నింగ్ స్టిఫ్నెస్ రావడం. సో ఈ లక్షణాలు ఎప్పుడైతే మనకు ఉన్నాయో, అది కూడా 6 వారాల కన్నా ఎక్కువ కనుక ఈ లక్షణాలు కనిపిస్తే కంపల్సరీగా మీరు డాక్టర్ కానీ కలవాల్సిందే. సో మీరు డయాగ్నోస్ చేసుకోండి. సో ఈ లక్షణాలు కనిపించకండి. నెక్స్ట్ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే ఎలాంటి వాళ్ళకి ఇది వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే ఏజ్ ఫ్యాక్టర్స్, 30 to 60 years మధ్యలో వాళ్ళకి ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ రావడం చాలా ఎక్కువ అనమాట. అండ్ 100 cases ఆఫ్ రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటే అందుట్లో 70% ఉమెనే ఉంటారు. సో మోస్ట్ అఫెక్టెడ్ ఏజ్ అండ్ మోస్ట్ అఫెక్టెడ్ జెండర్ ఆర్ ఉమెన్. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఈ క్రానిక్ స్ట్రెస్ మెయిన్ అది. నెక్స్ట్ ఒబాసిటీ, అలాగే డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఈ డెఫిషియన్సీ ఉన్న, అలాగే జన్యుపరంగా, అలాగే ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఉన్న, ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉన్న ఏరియాస్లో ఉన్న ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఎగ్జాక్ట్ కాజ్ ఇది అని ఇప్పుడు దాకా ఫైండ్ అవుట్ చేయలేదు. ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో దీని తగ్గట్టు మనం నడుచుకోగలిగి, అలాగే ఈ ఇమ్యూనిటీ పికప్ చేసే న్యాచురల్ హోమియోపతి మెడిసిన్స్ లైక్ హోమియోపతి యూజ్ చేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకు కంప్లైంట్స్ అనేవి కంట్రోల్ చేసుకుంటూ అవి తగ్గించుకోవచ్చు అన్నమాట. ఏంటంటే ఇది స్లో క్రానిక్ ప్రోగ్రెసివ్ డిసీజ్, అంటే స్లోగా ఈ డిసీజ్ పెరుగుతూనే ఉంటుంది. ఇది కనుక మనం స్టార్టింగ్లోనే గుర్తించలేకపోతే దీనివల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. లైక్ రుమాటిక్ హార్ట్ డిసీజ్, లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఐస్ ఎఫెక్ట్ అవుతాయి, నెర్వ్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో ఇట్లా కాంప్లికేషన్స్ అవుతాయి. నెక్స్ట్ అంటే స్పాన్ నెక్ డిఫార్మిటీ అంటారు, అంటే చేతులు వంకర్లు వస్తాయి. అలాగే బాడీ కూడా డిఫార్మిటీ వస్తాయి, కాళ్ళు కూడా వంకర్లు వస్తాయి, జాయింట్స్ మొబిలిటీ ఉండదు. సో ఇవన్నీ అతను ఫేస్ చేసి, ఆమె కానీ అతను కానీ ఇలా ఫేస్ చేసి మెంటల్గా అతను యాంగ్జైటీ, డిప్రెషన్స్ అనేది మెంటల్ కండిషన్లోకి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళ లైఫ్ మీద వెళ్ళిపోయి ఇక నేను బతకలేను అనే స్థితి వరకు వెళ్ళిపోతారు. సో అంతవరకు మనం వెళ్ళకుండా ముందుగానే ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నప్పుడే గుర్తించి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇలా హోమియోపతి మెడిసిన్స్ అని యూజ్ చేసుకుంటే కంపల్సరీగా మీ యొక్క ప్రాబ్లమ్ సొల్యూషన్ అనేది ఉంది. మరిన్ని వివరాల కోసం పిఎన్ఆర్ దర్శి హోమియోపతి క్లినిక్ని సంప్రదించగలరు. థ్యాంక్ యూ.